రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ నేటితో ముగియనుంది. 4 రోజుల పాటు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించారు. A3 కళ్యాణి, A6 సంతోషిని 3 రోజుల పాటు ప్రశ్నించారు. ఇక కస్టడీ ముగియడంతో నేడు కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు. A3 కళ్యాణి, A6 సంతోషిని విచారించి చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలను తెలుసుకున్నారు పోలీసులు. డాక్టర్ నమ్రత సరోగసి విధానంపై బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక గతంలో కూడా కేసులు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి పేదింటి మహిళల నుంచి నవజాత శిశువులను డాక్టర్ నమ్రత తెచ్చారు. సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ అంటూ నమ్మించి క్లినిక్ కు వచ్చిన దంపతులకు డాక్టర్ నమ్రత ఇస్తున్నారు. ఇక విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా మోసాలకు పాల్పడ్డారు నమ్రత. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, నమ్రత కేసులు ఒక్కొక్కటిగా మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గతంలో నమోదైన కేసులు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి అయితే చూసుకుంటే ఏదైతే ఈ యొక్క సికింద్రాబాద్ సృష్టి సెంటర్ కేసు లోపల మొత్తం తోలుగా పోలీసుల విచారణలో 5వ రోజు ఈ రోజు నమ్రత 5వ రోజు విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం ఈ రోజు 5 గంటల తర్వాత నమ్రతకు మెడికల్ టెస్టులు నిర్వహించేసి మళ్ళీ చెంచల్గూడ మహిళా జైలుకు తరలిస్తారు. అదేవిధంగా ఏదైతే A3 కళ్యాణి, అదేవిధంగా ధనశ్రీ, A6 ధనశ్రీని కూడా విచారణ చేస్తున్నటువంటి పోలీసులు వారిని కూడా ఈ రోజు 3వ రోజు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా నమ్మలేని నిజాలైతే విస్తుపోతే నిజాలు బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఏఎన్ఎంలు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో ఏజెన్సీ ప్రాంతాలని టార్గెట్ గా చేసుకుంటూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఈ యొక్క నమ్రత తన భాగవతాన్ని నడిపిస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఎవరైతే పేదింటి మహిళలు ఉంటారో ఆ యొక్క మెడికల్ క్యాంపుల ద్వారా గర్భవతిగా ఉన్నటువంటి మహిళలను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపించి వాళ్ళ నుండి పుట్టబోయే బిడ్డ ఎవరైతే ఉంటారో ఆ పుట్టబోయే నవజాత శిశువులను ఈ యొక్క సరోగసి ద్వారా వచ్చేటటువంటి దంపతులకు అయితే లక్షలలో విక్రయిస్తున్నట్టుగా కూడా పోలీసు విచారణలో బయటపడింది. కాబట్టి అదేవిధంగా ఈమెకు కొంతమంది ఏఎన్ఎంలు కానీ ఇటు ఆశా వర్కర్లు కానీ ఈమెకు అయితే మొత్తం తొలగా కూడా వాళ్ళ హ్యాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అనెస్థీషియా గాంధీ ఆసుపత్రిలో ఉండేటటువంటి అనెస్థీషియా ఇచ్చేటటువంటి గాంధీ ఆసుపత్రి ఆ యొక్క డాక్టర్ కూడా ఈమెకు సహకరించినట్టుగా తెలిసింది. కాబట్టి ఆ యొక్క డాక్టర్ ని కూడా అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.